పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే హెల్దీ స్వీట్ ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోండి. ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూల కోసం గింజలు తీసిన ఖర్జూరాలు, మకానా, బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్, కిస్మిస్, అంజీర్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, చియా గింజలు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, యాలకుల పొడి, నెయ్యి. ముందుగా మకానాను మధ్యస్థ మంటపై నూనె లేకుండా డ్రై రోస్ట్ చేయండి. అవి కరకరలాడే వరకు నెమ్మదిగా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, చియా గింజలు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు స్వల్పంగా వేయించి పూర్తిగా చల్లారనివ్వండి. వేయించిన మకానా, డ్రై ఫ్రూట్స్ గింజలు, అంజీర్ మరియు యాలకుల పొడిని మిక్సీ జార్లో వేసి మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. గింజలు తీసిన మెత్తని ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి సిద్ధంగా పెట్టుకోండి. పాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. ఇప్పుడు తరిగిన ఖర్జూరాలను వేసి తక్కువ మంటపై కలుపుతూ మెత్తగా జిగురు అయ్యే వరకు ఉడికించండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని, కిస్మిస్ను ఉడికించిన ఖర్జూరాల్లో వేసి బాగా కలపండి. అన్ని పదార్థాలు ఒకే మిశ్రమంగా కలిగే వరకు కలుపుతూ ఉండండి. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని వేడిగా ఉన్న మిశ్రమాన్ని సమాన పరిమాణంలో గుండ్రంగా లడ్డులుగా చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పోషకాలతో నిండిన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూలు సిద్ధం. ఇవి చక్కెర లేకుండా సహజమైన తీపితో ఎంతో రుచిగా ఉంటాయి. ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూలను పిల్లలకి స్నాక్గా లేదా స్కూల్ టిఫిన్తో ఇవ్వచ్చు. శక్తిని అందించటంలో ఇవి మంచి ఎంపిక. ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.